అరే మనం లాజిక్ రాయమంటారు. ఓకే, ఇంటర్వ్యూస్ లో ఏం చేయమంటారు, లాజిక్ రాయమంటారు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ వన్ అరే లెట్ ఎంప్లాయీస్ అని చెప్పి ఒక అరే తీసుకుంటున్నాం. అంటే ఎంప్లాయీస్ అంటే వాళ్ళ నేమ్స్ అన్నమాట. ఓకే, లెట్స్ సే ఏ ఆర్. ఓకే, ఈజీ డిఫరెన్షియేషన్ కోసం నేను రిపీటెడ్ క్యారెక్టర్స్ అరే కింద ఐ మీన్ స్ట్రింగ్స్ కింద ఫామ్ చేస్తున్నాను. ఓకే, డబల్ సింగిల్ కోట్స్ పైన రాసుకోవచ్చు మనం. ఇంకోటి తీసుకుందాం బి. ఓకే, ఇక్కడ మనం ఒక అరే తీసుకున్నాం. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓకే, నా రిక్వైర్మెంట్ వచ్చేసి రివర్స్ ఇన్ ద అరే. అంటే ఫస్ట్ బి రావాలి, తర్వాత ఐ రావాలి, తర్వాత టిక్యూఆర్ఏ. ఓకే, ఇలా రావాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఎరేస్ అనేవి మనకి ఇండెక్స్ బేస్ మీద స్టోర్ అయి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మన లాజిక్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఓకే, లూప్ ఇనిషియలైజేషన్ లాస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, లూప్ ఇనిషియలైజేషన్ అనేది మనకి లాస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, దాని తర్వాత మధ్యలో కండిషన్ అనేది లాస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే స్టార్టింగ్ వరకు లూప్ అనేది ఐటరేట్ అవ్వాలి. కాబట్టి ఆ లూప్ అనేది ఐటరేట్ అవ్వాలంటే లాస్ట్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది మనకి కండిషన్. అండ్ ఎవ్రీ టైం మనం లాస్ట్ ఇండెక్స్ ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకొని ఇనిషియలైజ్ చేస్తాను. లెట్ లాస్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఎలా వస్తుంది, లాస్ట్ ఇండెక్స్ టోటల్ లెంత్ ఆఫ్ ద అరే. ఓకే, ఎంప్లాయీస్ డాట్ లెంత్. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ ద అరే -1 ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్. ఓకే, సెమీ కాలన్. కండిషన్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు డిక్రిమెంట్ ద లాస్ట్ ఇండెక్స్. ఓకే, ప్రీ డిక్రిమెంటర్ పోస్ట్ డిక్రిమెంట్. ఇక్కడ మనం లాజిక్ రాసుకున్నాము. ఈ లాజిక్ లో ఎవ్రీ టైం, ఓకే, ఇక్కడ నేను ఒక ఎంటీ అరే తీసుకుంటా. ఓకే, ఒక ఎంటీ అరే తీసుకుందాం. లెట్ REV ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ వన్ ఎంటీ అరే. నౌ హౌ కెన్ వి యాక్సెస్ ద అరే అంటే ఈ ఎంప్లాయీస్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్ లో మనం ఇండెక్స్ అనేది పాస్ చేస్తాం. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ లో ఇండెక్స్ అనేది పాస్ చేస్తాము. సో ఇప్పుడు ఎవ్రీ టైము నాకు ఇండెక్స్, ఓకే, బేస్డ్ ఆన్ ఇండెక్స్ నాకు ఎంప్లాయీస్ వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్ ఇంటూ న్యూ ఎరే. ఓకే, మనం ఏదైతే న్యూ ఎరే క్రియేట్ చేసామో దాంట్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో దాని రిలేటెడ్ ఇక్కడ ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్ అంటే మనకి ఈ పర్టికులర్ టోటల్ ఎరే. ఓకే, ఎంప్లాయీస్ అంటే టోటల్ ఎరే, దాంట్లోకి ఇండెక్స్ నెంబర్. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఏదైతే మనకి వాల్యూ ఉందో అలానే మనం ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్ లో ఇండెక్స్ నెంబర్ అనేది పాస్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇండెక్స్ నెంబర్ అనేది పాస్ చేస్తే మనకి ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు యూజ్ ద పుష్ మెథడ్. ఓకే, ఇలాగైనా మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఐ కెన్ యూజ్ ద పుష్ మెథడ్ అనమాట. సో దేనికి పుష్ మెథడ్, ఇది ఏదైతే రివ్, ఓకే, రివ్ అని ఉందో, సారీ లెట్స్ క్లోజ్ దిస్. ఓకే, ఇక్కడ ఏదైతే మనం రెవ్ వేరియబుల్ ఉందో దాని మీద మనం పుష్ ఆపరేషన్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే ఆ ఎంటీ ఏరియాలోకి మనం ఏం చేయాలి, రివర్స్ చేసిన డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా, రివర్స్ చేసిన డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. కాబట్టి
పుష్ ఓకే, ఏ డేటాను పెడతాం, ఇది చూడండి, పుష్ చేస్తున్నాం దేన్ని, ఓకే, ఏదైతే మనకి ఎవ్రీ టైం లాస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ, ఆ వాల్యూ వచ్చి మనకి ఈ రెవ్, ఓకే, ఆర్ఈవి అనే ఎంటీ అరేలో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, బై డిఫాల్ట్ ఏంటి మనకి అది అదొక ఎంటీ అరే, కానీ ఇప్పుడు మనం దాంట్లోకి పుష్ చేస్తున్నాం కాబట్టి అందులోకి డేటా అనేది వెళ్ళింది. లాస్ట్ లో ఏం చేస్తామంటే విల్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇప్పుడు న్యూ ఇయర్ ఆర్ఈవి ఏదైతే న్యూ ఇయర్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాము. రన్ చేస్తున్నాం చూడండి, నోట్ స్పేస్ రివర్స్ array program.js is the last index is not defined. ఎక్కడైనా కామెంట్ చేసామా, లాస్ట్ ఇండెక్స్ లెట్ లాస్ట్ ఇండెక్స్, వై నాట్ డిఫైన్ చేసాం కదా, లెట్ మీ రన్ ఇన్ డీబగ్ మోడ్. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా, ఓకే. సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఇండెక్స్ నేను ఐ క్యాపిటల్ ఇచ్చాను, ఇక్కడ ఐ అనేది లోయర్ కేస్ ఉంది. ఓకేనా, సో ఇది మనకి వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, మళ్ళీ సేవ్ చేశాను, లెట్స్ రన్ ఇట్ అగైన్. కేస్ సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. సో చూడండి రివర్స్ వచ్చిందా లేదా, ఓకే, ఇదన్నమాట.